హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన ఉదయం మన ప్రభు మాటను వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఓకే మీరు వేరే దేశాల్లో చూస్తుంటే, మీరు వేరే సమయంలో చూస్తుంటే, మీకు అందరికీ ప్రభు నామమున శుభములు. దేవుని మాటలు మనల్ని బతికిస్తాయి. వచ్చిన ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ప్రతిరోజు నీ పాదముల యొద్ద, నీ గడప యొద్ద కనిపెట్టుకొని నీ మాట కొరకు ఎదురు చూస్తుండగా మా జీవితాలలో మాకు అవసరమైన, మా కుటుంబాలకు అవసరమైన, మా బిడ్డలకు అవసరమైన ఈ సందేశాలను మాకు అనుగ్రహిస్తున్నావు. ఈరోజు మాతో మరొకసారి మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీరు తండ్రా, తల్లా? మీరు తల్లిదండ్రులుగా ఉన్నారా? లేదంటే మేము ఇంకా యవనస్తులమే, మేము ఇంకా పిల్లలమే అంటున్నారా? ఈ లోకంలోకి మనం వచ్చామంటే దేవుడే మనల్ని సృష్టిస్తున్నాడు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మన సృష్టికర్త ఆయనే. కానీ మనని ఈ లోకంలోనికి తీసుకుని రావడానికి దేవుడు తల్లి తండ్రులను వాడుకుంటున్నాడు. తల్లి తండ్రి విడదీయని బంధం అది. వారు ఏక శరీరమై ఉందురు అని చెప్పిన ప్రభు, తల్లిదండ్రుల అవసరత వారి బిడ్డలకు ఉంటుందన్నది కూడా మనం గుర్తించాలి. తల్లి లేని బిడ్డలు అనాథలు అని పెడతారు, తండ్రి లేని వారిని కూడా అనాథలే అని అంటారు. తల్లి లేని లోటు బిడ్డకి ఎప్పుడూ మిగిలిపోద్ది. అలాగే తండ్రి లేని లోటు కూడా చాలా వేరిపోద్ది. ఇవాళ చాలామంది బిడ్డలకి తల్లి ఉంటే తండ్రి లేడు, తండ్రి ఉంటే తల్లి లేదు. మీరు తల్లిదండ్రులు కలిగిన వారైతే మీరు ధన్యులండి. ఈ విపరీతమైనటువంటి అంచె దినాలలో ఇల్లీగల్ చైల్డ్ అంటే వివాహం కాకముందే పుట్టిన బిడ్డల్ని అక్కడక్కడ పడేస్తే వాళ్ళు ఆశ్రమాల్లో పెరుగుతుండి వాళ్ళు తల్లిదండ్రులు లేనటువంటి పరిస్థితుల్లో ఉండటం. అమెరికా లాంటి కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో 140 మంది పిల్లలు అలాంటి వాళ్ళు ఉన్నారట, తల్లిదండ్రులు లేని వారు, వివాహ బంధానికి బయట పుట్టినవారు. మనకి తల్లిని తండ్రిని ఇచ్చింది కనటానికి మాత్రమే కాదు, అమ్మనిచ్చింది. అమ్మ ప్రసవ వేదన పడి మనల్ని కంటుంది, తన కడుపులో పెట్టుకొని మనల్ని కాపాడుతుంది. మనం పుట్టిన తర్వాత మన కొరకు అహర్నిశలు పనిచేస్తుంది. ఎవరైనా అమ్మకు జీతం ఇస్తారా? బిడ్డలను పెంచినందుకు భార్యకి జీతం ఇస్తారా? ఏది ఆశించకుండా ప్రేమతో ఓర్చుకొని త్యాగంతో తల్లిదండ్రులు బిడ్డలను పెంచుతుంటారు. తండ్రి కష్టపడేది బిడ్డల కొరకు. ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? బిడ్డలు ఎదుగుతున్నారు, వారి అవసరతలు తీర్చాలి, వాళ్ళు బాగా చదివించాలి, వాళ్ళు గొప్పోళ్ళు అవ్వాలి, నా అలా ఉండకూడదు, వాళ్ళు గొప్పోళ్ళు అవ్వాలి నాకంటే అనే ఆశ. సరే, పాపానికి బానిసలైన వాళ్ళకి ఇలాంటి ఆశలన్నీ ఉండవులేండి. తాగుబోతూ తండ్రికి, తప్పైన సంబంధాలు కలిగిన తల్లికి ఇవాళ ఘోరమైన కార్యాలు చూస్తున్నాం. కానీ నీకు దేవుడు దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు ఇచ్చారంటే నువ్వు కోటి స్తోత్రాలు ప్రభువుకు చెప్పాలండి. నీవు దేవుని భయంలో పెంచబడిన కుమారుడివి లేక కుమార్తెమైతే దాన్ని బట్టి నువ్వు ఎంతగానో దేవుణ్ణి స్తుతించాలి, నీ తల్లిదండ్రులకు కృతజ్ఞుడివై ఉండాలి. చాలామంది పేరెంట్స్ మంచోళ్లే, కానీ వారిని మంచి పద్ధతిలో వారి బిడ్డలను పెంచుకోవడానికి వారికే మంచితనం లేదు, వారికి విశ్వాసం లేదు, వారు దేవుని ఎరిగిన వారు కాదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మీ తల్లిదండ్రులుగా ఉంటే, ఈవెన్ అట్లీస్ట్ మీ తల్లైనా మీ తండ్రి అయినా ప్రార్థించేవాడైతే ఖచ్చితంగా మీరు దీవించబడతారు. రాజుల చరిత్రలు చదువుతున్నప్పుడు తల్లి పేరు మెన్షన్ చేసేవారు. ఎందుకంటే ఆ తల్లిని బట్టే ఆ బిడ్డ భవిష్యత్తు ఉంది, ఆ బిడ్డ బిహేవియర్ ఉంది. ఎందుకంటే ఆ తల్లి పెంచిన విధానాన్ని బట్టే మనం పెరుగుతాం. తండ్రి హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, దిద్దుతాడు. మనకి ఇష్టపడదు చాలామందికి తండ్రి అంటే.
కానీ ఒక వయసు వచ్చిన తర్వాత తండ్రి విలువ ఎరుగుతారండి. చిన్నప్పుడు ఒక 6, 7 సంవత్సరాల వరకు వచ్చే వరకు మా నాన్నే అంతా, ఆయనే మై హీరో అంటారట. ఆ తర్వాత ఒక టీనేజ్లోకి వచ్చేసిన తర్వాత 18, 19 ఏళ్ళు వచ్చేసేటప్పటికి మా నాన్నకి ఏం తెలియదు, అంతా పాతకాలపు మనిషి, ఆయనకి ఏం తెలియదు. నేను చాలా డిజిటల్ మీడియా అంతా వాడగలను, మా నాన్న సెల్ వాడటమే చేత కాదు అన్నట్టు చులకన చేస్తారు. ఇంకా వాళ్ళకి వివాహం అయిందంటే అసలు మా నాన్న ఇంకెందుకు నాకు అవసరం, నాకు ఇంకా మా నాన్న ఏమి ఇచ్చాడు, నాకు ఏం సంపాదించి ఇచ్చాడు, నేను గనక ఇప్పుడు నా భార్యతో బిడ్డలతో నేను సంపాదించుకుంటున్నాను, నేను బాగా అభివృద్ధిలోకి వస్తున్నాను, తల్లిదండ్రుల్ని పక్కన పెట్టేస్తాను, భార్యని నెత్తిన పెట్టుకుంటాను. తల్లిదండ్రులు విడిచిపెట్టి భార్యను అతుకోమన్నారు కదండి అని మీరే చెప్తారేమో, కరెక్టే. తల్లిదండ్రులను విడిచిపెట్టమన్నాడే కానీ తల్లిదండ్రుల్ని పట్టించుకోవద్దని చెప్పలేదండి. ముదిమి వయసు వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్య పెట్టకము అని ఉంది. అసలు మీరు 10 ఆజ్ఞలు చదివారా? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? నీవు దీర్ఘాయుషమంతుడు అన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. అవును, అది వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నరహత్య చేయకూడదు అన్న ఆజ్ఞలు ఎంత సీరియస్ అయినవో తల్లిదండ్రుల్ని పట్టించుకోవాలన్నది కూడా, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు అన్నది కూడా అంతేనండి. ఈ రోజున అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదం లేకుండా పోతుంది. కారణం తల్లిదండ్రుల్ని బాధ పెడుతున్నారు, వేదన కలుగు చేస్తున్నారు, విసిగిస్తున్నారు. అయినా ఓర్చుకొని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని వారు వృద్ధాప్యంలో విడిచిపెట్టేస్తున్నారు. వాక్యం చెప్తుందంటే నేను కాదు చెప్పేది. 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి, ఇది ధర్మమే, ఇది న్యాయం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యవంతుడు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆయన ఆజ్ఞలలో మొదటిది. నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు, వారికి విధేయుడై ఉండు. వాళ్ళు చెప్పినట్టు విను. చిన్నప్పుడు నిజమే, నువ్వు పెద్దోడవయ్యావు, వారికంటే ఎక్కువ జ్ఞానం ఉంది, ఎక్కువ తెలుసు నీకు, అయినప్పటికీ గివ్ దెమ్ రెస్పెక్ట్. వారిని కైండ్గా అంటే దయతో మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, తీసిపడేకు. నువ్వు చదువుకున్నంత మాత్రాన, వారు చదువు లేనంత మాత్రాన, నీ స్థాయిలో వాళ్ళు లేనంత మాత్రాన నువ్వేదో సాధించాలనుకుంటే అది అజ్ఞానం. నిన్ను మోసి పెంచిన వారి ద్వారా నువ్వు ఇలా ఉన్నావు. ఒక చెట్టు పెద్దదైందంటే, అది ఎంతో విస్తరించిందంటే దానికి మూలం దాని వేరు. ఆ వేరు భరించింది, ఇప్పటికీ భరిస్తూనే ఉంది. ఆ వేరు పై కనపడదు, అది మట్టిలో ఉంటుంది, కానీ దాని ఫలం చెట్టులో ఉంది, చెట్టులో చూస్తున్నాం. అలాగే మన జీవితం యొక్క మూలాలు మన తల్లిదండ్రుల ద్వారా మనకు వచ్చినటువంటి DNA, మన స్వభావాలు. మరి భక్తి కలిగిన వారైతే అది ఎంత ధన్యత. వారి ప్రార్థనా జీవితం, వారి విశ్వాసం, వారి యొక్క ప్రయాస మనం ఫలిస్తున్నాం. ఈ విషయం మర్చిపోకూడదండి. తల్లిదండ్రుల మీద తిరగబడేవారు వర్ధిల్లటం నేను ఎక్కడ చూడలేదు. అబ్షలోము చాలా అందమైనోడు, చాలా, దావీదే సుందరుడు ఉంది బైబిల్లో, కానీ అబ్షలోము చాలా అందమైన, అసలు ఇజ్రాయేలీల్లో అలాంటి అందగాడు మరొకడు లేడు. నొక్కుల జుట్టు, పెద్ద తొత్తి జుట్టు, అది పెంచుకున్నాడు. అందరినీ తన అందంతో, తన మాటలతో, తన తీయని మాటలతో ఆకర్షించుకున్నాడట. దావీదు దగ్గర వచ్చిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడి వాళ్ళను తన వలలో వేసుకొని, ఆ తన వైపు తిప్పుకొని తిరిగి ఎవరి మీద తిరగబడ్డాడు? తండ్రి మీదే తిరగబడ్డాడు. ఎంత భయంకరమైనది! తండ్రితో
తండ్రి అవసరత లేకపోయినా తండ్రి దీవెన కావాలని యోసేపు తన తండ్రి ఒక ఎడారిలో ఉన్నప్పటికీ, యోసేపు ఆ దేశానికి ప్రధానిగా ఉన్నప్పటికీ తండ్రిని మర్చిపోక నా నాన్నని తీసుకురా, నా తమ్ముడిని తీసుకురా అని చెప్పి మిగిలిన అన్నదమ్ములకు చెప్పినప్పుడు వారు యాకోబు వచ్చినప్పుడు తన వృద్ధాప్యంలో ఆయన్ని ఎలా ట్రీట్ చేశాడో చూడండి. ఇదేంది, ఇంత మహా గొప్ప వ్యక్తి రాజుగారి యొక్క తండ్రి ఇలా ముసలోడుగా ఉన్నాడేంటి, ఎండిని ఎముకల గూడులాగా ఉన్నాడేంటి, ఏంటో పేదోళ్ళలాగా ఉన్నాడేంటి, భిక్షం ఎత్తుకున్నట్టు ధాన్యం కొరకు వచ్చిన వాళ్ళలో ఒకలాగా ఉన్నాడేంటి అని ఎంతమంది ఎవరేమన్నా దాన్ని పట్టించుకోవాలా? వాళ్ళందరి దగ్గర చెప్పాడు, ఇది మా తండ్రి. దేవుణ్ణి ప్రేమించేవారు తల్లిదండ్రులు ప్రేమిస్తారండి. అందుకని అది ఘనంగా ఎంచబడింది. ఆయనకి కావలసినవి అన్నీ ఇచ్చేటట్టు, తన అన్నదమ్ముల అవసరతలు అన్నీ తీర్చేటట్టు చేశాడు. నీవు అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత నీ ఇంటి వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలి. నీవు దీవించబడితే ఇతరులకు దీవెనకరంగా మారాలి. అది వాక్య పద్ధతి. కానీ ఈ రోజున ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఎవరి సంపాదన వారిది, ఎవరిష్టం వారిది. కలిసి పెరిగిన అన్నదమ్ములు కూడా ఒకరితో ఒకరు హృదయాలు కలిసి బ్రతకలేకపోతున్నారు, ప్రేమను పంచుకోలేకపోతున్నారు. ఆస్తులు వద్దులే, ఆస్తుల కోసం తగులాడుతున్నారు. ఎంతున్నా ఇంకా నాకు కావాలని ఆశించే వారు ఉంటున్నారు. మన ఆస్తి మన తల్లిదండ్రులేనండి. ఒక పాత బ్రిడ్జ్ ఉందంట, ఆ బ్రిడ్జ్ మీద రోజు ఒక వ్యక్తి నడిచి ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్తుండేవాడు. ఎన్నోసార్లు ఆ నది దాటాలంటే ఆ పాత బ్రిడ్జి మీద మాత్రమే వెళ్ళాలి, వేరే దారి లేదు. ఓ సమయం వచ్చినట్టు కాబట్టి మంచి పెద్ద మేడ కట్టేసుకున్నాడు, ఆ పక్కనే ఉండిపోయాడు. ఇక ఆ పాత బ్రిడ్జి అప్పటికి బాగా చీకిపోయింది. ఆ రోజుల్లో చెక్కతో ఉండి, దొంగలతో ఉండి, అది నాకు ఇంకా అవసరం లేదని చెప్పి దాన్ని తొక్కేశాడంట. అలాగే ఉంది, మనం ఇలా దాటి రావడానికి మన తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉంది. వారి అవసరత తీరిన తర్వాత వారిని తొక్కేయటం, వారిని అనాథాశ్రయాల్లో వదిలిపెట్టడం, వారిని పట్టించుకోకపోవటం, వారి హృదయాలకు వేదన కలుగు చేయటం చాలా భయంకరమైంది. ముందే అడిగారు, మీరు తల్లిదండ్రులా? మీరు తల్లిదండ్రులైతే మీ బిడ్డలను ప్రేమతో పెంచండి. మీ తల్లిదండ్రులు సజీవంగా ఉంటే, వారిని మీరు వదిలిపెట్టేసి ఉంటే, ఈరోజు ఈ సందేశం విన్న తర్వాత అమ్మ ఎలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నారు అని ఇప్పుడు ఉన్నాయి కదండి ఫోన్లో మాట్లాడండి. కనీసం మీరు ఏదో ఊర్లో ఉంటే, ఏదో దేశంలో ఉంటే పలకరించండి. అమ్మ అన్నం తిన్నావా అని ఫోన్లో మీరు అడిగితే అమ్మకి కడుపు నిండిపోద్ది. ఎన్నిసార్లు అమ్మ అన్నం తిన్నయ్యా నిన్ను అడిగిందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా అడుగుతుంది కదా. తల్లిదండ్రుల్ని సన్మానించడం వల్ల వాళ్ళకేదో నువ్వు చేస్తున్నాడు అనుకోకు, అది నీకు మేలు కలుగుద్ది. తల్లిదండ్రులు సన్మానించేవాడు దీర్ఘాయుషు కలిగి ఉంటాడు. ఒక తండ్రి వృద్ధాప్యంలో ఆ కుమారుడు వాళ్ళ పిల్లలతో పాటు వచ్చి వాళ్ళ నాయనకి మంచి డ్రెస్సు, ఆ అవసరమైన ఆ దుప్పట్లు, ఆ ఇంట్లో అవసరమైన వస్తువులన్నీ కొనిచ్చి నాన్నను పలకరించి వెళ్తూ తన కొడుకుతో చెప్పాడంట, చూడరా, నేను ముసలోడు అయినప్పుడు నువ్వు నాకు కూడా ఇలా చేస్తావని నేను మా నాన్నకు చేస్తున్నాను, మా నాన్నకు చేసినట్టు నువ్వు నాకు కూడా చేయాలి సుమా అని చెప్పాడంట కదా. మనం ఏం చేస్తామో మన బిడ్డలు అదే చేస్తారు మనకి. మనం ఏం చేస్తామో, మన తండ్రిని ఎలా ట్రీట్ చేస్తామో మన బిడ్డలు పెద్దోళ్ళు అయితే మనల్ని అలాగే ట్రీట్ చేస్తారు. ఇవాళ వాళ్ళు చిన్నోళ్ళు డాడీ అని నీ చుట్టూ తిరుగుతున్నారు. నువ్వు కూడా అలాగే తిరిగావు కదా ఒకప్పుడు. కానీ ఈరోజు నీ తండ్రిని నిర్లక్ష్య పెడితే, వృద్ధాప్యంలో తల్లిని అబ్బా ఎంత ఘోరమండి. కన్న తల్లిని కసాయి వాళ్ళ కంటే అధ్వానంగా అనాథాశ్రయాల్లో వదిలిపెట్టేస్తే, మేము అనాథాశ్రయాల మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మలతో మాట్లాడినప్పుడు ఎంత బాధ, ఎంత వేద అయినా అమ్మ మనసు ఎట్లా ఉంటుంది. పోనీలే అయ్యా, వాళ్ళని ఏమనక్కయ్యా,
వాళ్ళు బాగుంటే చాలే, నాకు ఇక్కడ మొద దొరుకుతుంది, నాకు ఇది చాలు అంటాం. చూసినప్పుడు తల్లి ప్రేమ ఎంత గొప్పది. ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను చూడండి. తల్లి కంటే మనల్ని ఎక్కువ ప్రేమించే ప్రభు ఉన్నాడు. తండ్రి కంటే కూడా మనల్ని పట్టించుకొని, మనల్ని గద్దించి, హెచ్చరించి, శిక్షించి నడిపించే దేవుడు ప్రభు ఉన్నాడు. నువ్వు ప్రభువును ప్రేమిస్తే, తల్లిని ప్రేమిస్తే ఆయన మాట వింటావు, ప్రభు మాట ప్రకారంగా నడుచుకుంటాం. మనం ఎప్పుడు ప్రభువుకు రుణపడి ఉన్నాం కానీ ఆయన మనకు రుణపడలేరు. మనం మన తల్లిదండ్రులకు రుణపడి ఉన్నాం కానీ వాళ్ళు మనకేమీ రుణపడలేరు. కాబట్టి ప్రభువుని ప్రేమించండి, ప్రభు ఇచ్చిన తల్లిదండ్రులను ప్రేమించండి, అలాగే ప్రభు ప్రేమను ప్రతి ఒక్కరికి పంచండి అన్నదే బైబిల్ సారం. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. ఈ లోకములో తండ్రి మేము ఉన్నామంటే అది నీ కృప. మా సృష్టికర్తవు నీవే. మా తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నీవు మమ్మల్ని చూచి ఈ లోకములోనికి మమ్మల్ని తీసుకుని రావడానికి తల్లిని తండ్రిని మాకిచ్చి, గర్భమున పుట్టినది మొదలుకొని మా మీద దృష్టి ఉంచి మమ్మల్ని నడిపించుతూ, అమ్మ ద్వారా నీ ప్రేమను పంచుతూ, తండ్రి ద్వారా నీ నడిపింపులను మాకిస్తూ ఇంతగా దీవించినందుకై వందనములయ్యా. ఎల్లవేళలా పరలోకపు తండ్రిని ప్రేమించేవారిగా, పరలోకం విధులు పెట్టి వచ్చిన నీవు ఈ లోకంలో ఉన్నప్పటికీ నీ తండ్రి చిత్తము, తండ్రి ఇల్లు అని తండ్రికి విధేయుడమైనట్లుగా, తండ్రి మనోభిలాషను నెరవేర్చినట్లుగా మా జీవితాల్లో కూడా మేము మా కుటుంబాలకు ఘనత తెచ్చేవారిగా, మా తల్లిదండ్రులు ఆశించినట్లు వారికంటే గొప్పవారిపై నీ చేత దీవించబడి మా బిడలకు దీవెనకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్రాల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ఖచ్చితంగా మన ప్రార్థనలన్నిటికీ ప్రభు జవాబిస్తాడు. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. వీలు పడితే జూమ్ ఉంటుంది, ఆ విషయాన్ని మీకు తెలియచేస్తాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైండును గాక. హల్లెలూయా. న్యూఢిల్లీ, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. ప్రవచితమైతే ఈ మార్చ్ 26వ తారీఖు ఒక హాలిడే కనుక ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నాం. మీరు తెలుగు వారైనా, హిందీ వారైనా, మరి ఇతర భాషలకు చెందిన వారైనా రండి. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని, మీ కొరకు ప్రార్థించాలని, ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, పరీక్షలు రాసేవారి కొరకు ప్రార్థించాలని ఢిల్లీ వస్తున్నాం. మార్చ్ 26వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. YWCA కాన్స్టంటియా హాల్, గేట్ నెంబర్ 1, గురుద్వార్ బంగ్లా షాద్, అశోక్ రోడ్, న్యూఢిల్లీ. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఈ QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేక కాల్ చేయండి. మీరందరూ తప్పక వస్తారని, ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యమును ధ్యానించుటకు, పాడి స్తుతించుటకు, మరి ముఖ్యంగా ముఖాముఖిగా మనం చూసి మీకోసం ప్రార్థించుటకు ఆశిస్తున్నాను. రండి, దేవుని సన్నిధిని, దేవుని విడుదలను అనుభవించండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి
ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కలువరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.